ఫీచర్స్ ఉంటుంది. ఇందులో భాగంగా మెయిన్గా వచ్చేసి వేరే మన గ్రామ ప్రజల నుంచి ఒక యువతలను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ అందులో అనుభవం ఉన్న వ్యక్తులను కూడా చేర్పించడం జరిగింది. అందులో మొన్న ఇతను యాదగిరి సార్ చేశారు కదంటే లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టు ప్రకారం ఇప్పుడు మీకు చెప్పే ఉంటారు ప్రతి ఒక్కరు వీళ్ళు ఏం చేయాలంటే అసలు విలేజ్లకు ప్రతి ఒక్కరికి మనము ఎలిమెంట్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఎలిమెంట్ వేసుకోవాలని చెప్పి పెట్టుకొని జర్నీ చేయాలని చెప్పి మీరు చెప్పవలసిన అవసరం మీకు ఉంది. అందులో ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఒక ఏకతాటిగా వచ్చి మీరు ఒక దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించే బాధ్యత మీది. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి హెల్మెట్ లేకుండా నో ఎంట్రీ అని చెప్పి మీరు ఆ ముందుకు నిలబడి ఆ వెహికల్ని అతన్ని గో బ్యాక్ అని చెప్పి ఎంత పంపించే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు కనుక అటు ఇటు కనుక వాళ్ళు కనుక అన్నారు అనుకో ఆ వెహికల్ తీసుకొచ్చి మీరు గ్రామ పంచాయతీలో పెట్టవచ్చు. ఇందులో మెంబర్స్ వచ్చేసి 6 ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఏమైనా ఇబ్బందులు అయితే మీ సర్పంచ్ గారికి ఫోన్ చేయవచ్చు. సర్పంచ్ గారు మన ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు. చేసిన తర్వాత మీకు వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళతో మాట్లాడి ఆ వెహికల్ కూడా ఇక్కడే పెట్టించేసి వాళ్ళ మీద ఏమైనా జరిమానా గిట్ట ఏమైనా పెట్టయితే విధించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాము. అందులో ఈ కమిటీ మెంబర్స్లో 6కి 6 మెంబర్ మొత్తం టోటల్గా 9 మెంబర్స్ 9 మెంబర్స్ నుంచి ఫస్ట్ వచ్చేసి మన జాటోది యాకు, సెకండ్ వచ్చేసి శ్రీకాంత్ రమ్మి, థర్డ్ వచ్చేసి యాకన్న రామ్ధన్, ఫోర్త్ వచ్చేసి శంకర్ వస్రాం, అనిల్ శంకర్, ఫిఫ్త్ వచ్చేసి మళ్ళీ లేడీస్ వచ్చేసి అనిత, రజిత శ్రీనివాస్. మన ఈ రైసా కదా రాలే ఆమెకు కమిటీ మెంబర్లు తీసుకున్నారు. మీరందరూ కలిసి ఒకసారి చెప్పండి. మధ్యాహ్నం వరకు వస్తే వాళ్ళని పిలిపించి ఎవరెవరు రాని వాళ్లకు మనం చెప్తాము. ఇదొకటి. ఇందులో సుయత వైపాబ్ సీన్ అంటే ఇక్కడే ఉంది ఆమె. ఇంకో విమల సీను ఏది మన మూలతండ విమల సీను మూలతండ. ఈ 8 మందికి మాత్రం కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఈ పేర్లకు ఇప్పుడు గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి ఈ లిస్ట్ వచ్చేసి మీకు గ్రామ పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి మీ ఈ లిస్ట్ వచ్చేసి మీకు కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్లో మీరు ఎవరు అడిగినా కూడా ఎవరు చేసినా కూడా మీ నేము మీ నంబర్స్ ఇట్లా మొత్తం కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. మన ఇక్కడ పిఎస్లో ఉంటుంది. మీకు అడిగే రైట్స్ మేము ఇస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళను నిలదీసి అడిగించి ఆ వెహికల్స్ ముందుకు వెళ్ళకుండా గో బ్యాక్ అని వెనుకకు పంపించి ఏర్పాటు చేయండి. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకోటి ఈ మన పిల్లలు మన ఊరు పిల్లలు చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అయ్యవాళ్ళు వెహికల్ ఇచ్చి ఆ 2 వీలర్ ఇచ్చి ఆ విలేజ్ అన్ని పంపిస్తున్నారు. అది కనుక మీ దృష్టికి కనుక వచ్చేస్తున్నా బండి గుంజుకొచ్చి మన గ్రామ పంచాయతీ పెట్టండి. దానికి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ చేతిలో కనుక బండి కనిపించినట్టయితే తీసుకొచ్చి మన బండి పెట్టి ఎవరు ఇవాళ మా తమ్ముడు అన్న చెల్లెని ఏం లేదు. ఇది ఎందుకు అంటే అందరి సేఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మంచిగా బతకాలని అనుకుంటే ఈ హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కారు నడుపుతున్నా. ఇప్పుడు నేను సీట్ బెల్ట్ లేకుండా నేను కారు నడపను. ఎందుకంటే ఖచ్చితంగా నాకు సీట్ బెల్ట్ వేసుకుంటే నేను కారు నడపాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ నిబంధన ఉంటే తెంచుకుంటే మనం ఎలాంటి ప్రమాదంలో పడకుండా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి నా ఆలోచన. ఇంకోటి మీరు ట్రాక్టర్ నడుపుతారు. ట్రాక్టర్లు కూడా మీరు కొంచెం ఓవర్ స్పీడ్ కూడా నడపవద్దు. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన 2 వీలర్లు అది ట్రాక్టర్లు ఆ రోడ్ల మీద కూడా దుబ్బులు వేసేటట్టు ఎంతమంది చూడకుండా అక్కడ రేస్ చేస్తే అక్కడ వరకు పోతారు. ఆ బండ్లు కూడా మీరు తగ్గించాలి. ఎందుకంటే అందుకే మీకు కమిటీ మెంబర్ ఇచ్చింది. ఎందుకంటే మీరు